రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి దేవుడు మాట్లాడుతున్న మరి వాస్తవానికి మనం ప్రతి వారం ఈ టైంకి వాక్యం ముగిస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఈ టైంకి వాక్యం మనం ప్రారంభిస్తున్నాం. ఏంటో కంగారు పడకండి, మీ అందరి కోసం భోజనం కూడా సిద్ధం చేస్తున్నారు. ఉన్నారని చూస్తూ భోజనం చేసి మీరు అంతా వెళ్ళచ్చు, కనుక కంగారు అయిపోకండి. మంచిది. దేవుడు మాట్లాడుతున్న వల్ల ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల దేవ, మీకు వందనాలు. మీ పిల్లలుగా మేమందరం మరలా ఈ ఆదివారం ఆరాధన ద్వారా కలుసుకోవడానికి ఈ వారం అంతా మా పనులలో, ప్రయాణాలలో, మా అవసరతల్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి క్షేమంగా మీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు జరుగుతున్న ఈ ఆరాధనలో మేము విలువైన మీ మాటలను ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా తోడుగా ఉండి మంచి విషయాలు మీ పిల్లలుగా మేమందరం వినడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, వస్తున్న మా అందరికీ అలాగే తోడుగా ఉన్నారు, ఇంకా రావాల్సిన వారికి కూడా తోడుగా ఉండి క్షేమంగా మీ సన్నిధికి నడిపించమని మిమ్మల్ని అర్థిస్తూ, మేమందరం కలిసి మీరు ఇచ్చిన ఈ వేద గ్రంథం ద్వారా మీ మనసును తెలుసుకున్నటప్పుడు, వింటున్న వాక్యం ద్వారా మా మనసులను సరిచేసుకున్నటప్పుడు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని పురస్కరించుకొని ఈస్టర్ ఆరాధనలు తెల్లవారుజాము నుంచి రాత్రి నుంచి జరగడం అందరూ తెలుసు. యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఇది ప్రపంచమంతా కూడా మరి ఆనందిస్తున్న సమయం. అయితే ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణం చాలా విషాదకరం, అదంతా మనం బాధపడిన సందర్భం. ఇక ఆయన తిరిగి లేవడం అనేది అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే ఒక మంచి వాస్తవం. నిజంగా యేసుక్రీస్తు వారు మానవ శరీర ఆకారంతో ఈ భూమి మీద పుట్టి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు భరించి ఈ లోకంలో పాపం చేయకుండా బ్రతికి మరణించి పునరుత్థానుడై తిరిగి లేవడం అనేది చాలా సంతోషం కలిగిన విషయం. ఈ ప్రపంచంలో ఎందరో మరణించారు, ఎందరో గొప్పవారిగా పేరొందిన వారు మరణించారు, కానీ అలా మరణించిన వారిలో ఎవరు తిరిగి లేచిన చరిత్ర లేదు. యేసుక్రీస్తు వారు తప్ప మరణించి తిరిగి లేచిన వారు ఈ సమాజంలో లేరు. అదేంటంటే యేసుక్రీస్తు వారి కాలంలో కొంతమందిని ఆయనే చనిపోయిన వారిని లేపారు కదా, మరి మరణించి తిరిగి లేచిన వారు లేరని మీరు ఎలా చెప్పగలరు అంటే, యేసుక్రీస్తు వారు మరణించిన వారిని తిరిగి లేపిన వారు మరలా మరణించారు. అవునా? లాజరు గారిని యేసుక్రీస్తు వారు బ్రతికించారు. మరి లాజరు గారు చనిపోయారు, ఇంకా బ్రతికే ఉన్నారా అంటే లాజరు గారు చనిపోయారు. అలాగే విధవరాలి కుమారుడిని యేసుక్రీస్తు వారు లేపారు, చనిపోయిన ఆ వ్యక్తిని, మరలా అతను చనిపోయాడు. అవునా? అలాగే ఒక శతాధిపతి కుమార్తెను కూడా యేసుక్రీస్తు వారు లేపారు, మరలా ఆవిడ చనిపోయింది. అంటే చనిపోయిన వారిని యేసుక్రీస్తు వారు లేపినా వారు మరలా తిరిగి చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వరకు గొప్పతనం ఏంటయ్యా అంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు, మరలా ఆయన మరణాన్ని పొందలేదు. అవునా? ఆయన తిరిగి లేచారు, ఇక ఆయన మరలా మరణాన్ని పొందుకోలేదు. మరణాన్ని జయించిన మహావీరుడుగా యేసుక్రీస్తు వారు చరిత్రకెక్కారు. ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారిని నమ్మడానికి లేదా ఆయన ఆరాధించడానికి బలమైన కారణం ఏంటంటే, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడిన వారు ఉన్నారు, దేవుళ్ళుగా చాలా మందిని ఈ సమాజంలో కొలుస్తున్న వారు ఉన్నారు, కానీ మరణించి తిరిగి లేచిన వారు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు దేవుడు తప్ప అలా మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఆయనే మరణించి తిరిగి లేచారు. అవునా? మరణించి తిరిగి లేవడమే కాకుండా అందరికంటే ముందుగా పరలోకానికి ఆయన వెళ్ళారు కదండి, పరలోకానికి వెళ్ళారు. అవునా? ఆ మంచి మాట మనం చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఏమండి, జ్యేష్ఠుడుగా యేసుక్రీస్తు వారు లేపబడ్డారు, ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడ్డారండి కదండి. 15వ అధ్యాయము 4వ వచనం మనం చదవగలిగితే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని ఏమయ్యారంట? లేపబడ్డారు. ఆయన లేపబడటమే కాదు,
అలా లేకపోతే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి ఆయన వెళ్ళారు. ఆ పరలోకానికి ఆయన వెళ్ళడానికి ఈ లోకంలో ఏమండి పాపము అనే మరణాన్ని, ఆ మరణములను యేసుక్రీస్తు వారు విరిచేశారు కదండి. యేసుక్రీస్తు వారి ద్వారా పాపం అనే మరణము విరిచివేయబడింది. అప్పటి వరకు ఈ లోకము పాపము చేత పాలించబడింది. ఏ పాపం అయితే ఈ లోకాన్ని ఏలుబడి చేసిందో, ఏ మరణం అయితే ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూ అనేక నరకానికి తీసుకువెళ్ళిందో, ఆ పాపాన్ని, ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు తన శిలువలో కొట్టివేశారు. అందుకే ఇదే అధ్యాయం మనం చూస్తే ఏమండి 54-55 వచనాలు మనం చూడగలిగితే, మన దేవుని వల్ల 54 వచనంలో మనం చూడగలిగితే చివరి మాట, రెండో మాట చదువుతాడు. విజయమందు మరణము వృంగివేయబడిన అనే వాక్యము నెరవేరును అని చెప్పినట్టు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణము ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయితే ఈ బలాన్ని, ఈ ముళ్ళును యేసుక్రీస్తు తన వలనంతో ఏం చేశారు? ఆయన విరిచేశారు. ఇక పాపము చేసిన వారు మరణించి నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నుంచి పాపము చేసిన వారు మారుమనసు పొందితే పరలోకానికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు తన మరణం ద్వారాగా ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఇంతకుముందు యేసుక్రీస్తు వారు రాకమునుపు పాపము చేసిన వారు మరణించి నరకానికి వెళ్ళిపోవాల్సింది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పాపము చేసిన వారికి ఏమండి దేవుడు పాపం చేసిన వారికి కూడా యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా క్షమాపణనిచ్చి పరలోకం వెళ్ళడానికి అవకాశాన్ని దేవుడు కల్పించారు యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు వారు తన శిలువ మరణంలో చేశారు. రైట్. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని మనం చెప్పుకుంటాం కదా. అలా యేసుక్రీస్తు వారు తిరిగి లేవడానికి మునుపు నిజంగా ఆయన మరణించినప్పుడు ఆయన విషయంలో ఒక వ్యక్తి ఒక గొప్ప సహాయం చేశారు. ఒక గొప్ప సహాయం ఆయన చేశారు. ఆ గొప్ప వ్యక్తి ఎవరు? ఆయన చేసిన సహాయం ఏంటి అనేది క్రైస్తవ్యం మర్చిపోయింది, పట్టించుకునే వారు లేదు. కానీ ఈరోజు ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రవచనంలో రాయబడిన ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని వల్ల. ఓకేనా? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ఒక మంచి మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అతడు అనగా యేసుక్రీస్తు వారు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటములో లేదు అంటున్నాడు. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో ఒక మంచి మాట మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మరణించారు కదా. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆయన సిలువలో మరణించారు కదా. ఆయనను ఆ రోజు ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. మన గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువ వేయబడిన దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు జరిగిన సంఘటనలన్నీ మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు ఎవరి సమాప్తమైనదని చెప్పి తల వంచి ప్రాణం విడిచి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నానని చెప్పి ప్రాణం విడిచాననే వరకు మనం గత వారం మనం ఆలోచించాం. గుడ్ ఫ్రైడే రోజు మరణించారు. మరణించిన తర్వాత ఏం జరిగింది? తిరిగి లేకపోవడాన్ని కూడా మనం చూసాం. ఆయన మరణించారు, సమాధి చేయబడి సమాధిలోంచి తిరిగి లేచారు. ఇక్కడ ఆయన మరణానికి తిరిగి లేవడానికి మధ్య ఆయన యొక్క సమాధి కార్యక్రమాన్ని ఆలోచించాలన్నమాట. ఆయన మరణించారు, ఆయన తిరిగి లేవబడ్డారు. మరణించిన ఆయన తిరిగి లేవబడటానికి, ఆయనను సమాధిలో పెట్టడానికి ఏమండి ఎవరు ముందుకు వచ్చారు? ఏం జరిగింది అంటే ప్రవచనంలో దేవుడు చెప్పడం ఒక మాట. యెషయా గ్రంథం 53:9 మనం చదువుకుంటున్నాం. ఏం చదువుకుంటున్నాం? అతను మరణమైనప్పుడు అనగా యేసుక్రీస్తు వారు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అనగా యేసుక్రీస్తు వారు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు అని చూస్తాం. యేసుక్రీస్తు వారు అంట చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఒక ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడెను అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరి దగ్గర ఉంచబడ్డారంటే యేసుక్రీస్తు వారు ధనవంతుని యొద్ద ఉంచబడెను అనే మాట మనం చూస్తున్నాం. ఇంతకీ ఎవరా ధనవంతుడు? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏ ధనవంతుని యొద్ద యేసుక్రీస్తు వారు ఉంచబడ్డారు? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము
చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రియమైన దేవుని వాళ్ళ అంటే మత్తయి సువార్త అందరూ చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం చదువుతున్నాం. యేసు శిష్యులలో ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, ఒకసారి అవుదాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అతనిని ఎక్కడుంచారంట? అతడు ధనవంతుని యొక్క ఉంచబడిన మాట ప్రవచనంలో మనం చదివాం కదా. ఇంతకీ ఎవరా ధనవంతుడు? ఏ ధనవంతుని యొక్క యేసుక్రీస్తు వారు ఉంచబడ్డారు? మరణించిన తర్వాత ఏ ధనవంతుని యొక్క యేసుక్రీస్తు వారు ఉంచారు అని మనం చూస్తే, ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్త 27:57లో ఏం చూస్తున్నాం? యేసు శిష్యుడుగా ఉన్నా. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో అరిమతయి యోసేపు గారు ఉన్నారా? యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల పేరు మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులే ఎవరికి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులే అన్నట్టుగా మనకు తెలుసు. కానీ మనందరికీ తెలియని మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులలో ఈయన ఎవరు? అరిమతయి యోసేపు గారు కూడా ఒకరు. అవునా? 70 మంది శిష్యులు యేసుక్రీస్తు వరకు ఉన్నారంట. ఆ 70 మంది శిష్యులలో అరిమతయి యోసేపు అని ఆయన కూడా ఉన్నారు. ఉన్నారా? అతను ఎవరంట? ఇతను యేసుక్రీస్తు వరకు శిష్యుడే కాదు. ఇతని గురించి ప్రకటన మనం మంచి మాట చూస్తే, అతడు ఒక ధనవంతుడు. అతను ఎవరంట? ధనవంతుడు. ఆ ధనవంతుడైన అరిమతయి యోసేపు సాయంకాలం అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, ఎప్పుడు చనిపోయాయన? మధ్యాహ్నం 3 గంటలకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈయన వచ్చారంట. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈయన వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి యేసు దేహమును తనకి ఇమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. పిలాతు గారి దగ్గరికి వెళ్ళిపోయారంట. పిలాతు గారు ఎందుకంటే గవర్నర్ కదా, మరి గవర్నర్ కదా, ఆయనకు మరణాన్ని విధించింది. యేసుక్రీస్తు వారికి మరణ శిక్షను ఖరారు చేసింది రోమా గవర్నర్ పిలాతు గారు. అటు యూదుల రాజుగా ఉన్న హేరోదు కావచ్చు, ఇటు రోమిలకు అప్పటికి గవర్నర్గా ఉన్న పిలాతు కావచ్చు, వీరిద్దరూ కలిసి యేసుక్రీస్తు వారికి మరణ శిక్షను విధించారు. అయితే పూర్తి అధికారం ఎవరి చేతిలో ఉందంటే రోమా ప్రభుత్వ అధికారి గవర్నర్ అయిన పిలాతుకే ఉంది. ఎందుకంటే యూదులు కూడా రోమిలకు ఆ రోజు ఏం చేయాలంటే సామంతులుగా మారిపోయారు. అంటే రోమా ప్రభుత్వం కింద వీళ్ళంతా కూడా సామంతులు. అంటే రోమా ప్రభుత్వం కింద పనిచేయాలి వీళ్ళంతే. సుప్రీం ఎవరంటే రోమ ప్రభుత్వం. ఆ రోమ ప్రభుత్వం కింద ఎవరు పని చేయాలి? యూదులు కూడా పని చేయాలి, లేదా వాళ్ళని చంపేస్తారు. కాబట్టి అలాంటి యూదారాజు అయిన హేరోదు కూడా ఎవరి కింద ఉన్నాడు అంటే పిలాతు కిందే ఉన్నాడు. ఇప్పుడు మీదే కదా, మీరంతా యూదులు కదా, మీరు తెలుసుకోండి. పిలాతు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఆ పిలాతు దగ్గర పంపిస్తే ఆయన ఏం చేస్తారంటే, నేనేం చేయగలను, నా చేతిలో అధికారం లేదు కదా, ఏ అధికారం తీసుకోవాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పూర్తి అధికారం అది పిలాతు గారికి ఉంది కనుక మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడతానని చెప్పి మళ్ళీ పంపించేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారిని పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారికి శిలువ మరణాన్ని నిర్ణయిస్తారు. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు. యేసుక్రీస్తు వారు చనిపోయారు ఇప్పుడు 3 గంటలప్పుడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకోవాలన్నా తీసుకునే అధికారం ఉందా వాళ్ళకి? లేదండి. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే మరణానికి విధించారో ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలని పని ఈ అరిమతయి యోసేపు గారు ఏం చేస్తారు అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పిలాతు గారి దగ్గరికి వెళ్ళారంట. పిలాతు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చనిపోయారు, ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి, నాకు అప్పగించండి అని ఆయన అడిగితే వెంటనే పిలాతు కూడా ఏం చేశాడంట, సరే ఆయనకి ఇవ్వండి, ఆ దేహాన్ని అతనికి ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపింపగానే ఏం జరిగింది అని మనం చూస్తే, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టారంట. ఓకేనా? ఇక్కడ యేసుక్రీస్తు చనిపోగానే అరిమతయి యోసేపు అని ధనవంతుడు వెంటనే వెళ్ళిపోయి పిలాతు అనగానే పిలాతు ఇచ్చేసినట్టే మనం చూస్తున్నాం కదా. ఏమంటే యేసుక్రీస్తు వారి దేహాన్ని అడిగితే ఇచ్చినంత సులువుగా ఉందనుకుంటున్నారా? ఆ రోజు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి అడగగానే వెంటనే ఇచ్చేసారు అనుకుంటున్నారా? నిజంగా ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ అరిమతయి యోసేపు ఏమండి పిలాతు గారి దగ్గరికి వెళ్ళారో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఆయన వెళ్ళి అక్కడ అడుగుతున్నాడో ఒకసారి మనం చూడండి. ఒకసారి ఇదే సందర్భం మార్క్స్ వార్త కూడా చదువుతాం. చూడండి మార్క్స్ వార్త
అంటే ఆయన చనిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది, ఏ పరిస్థితుల మధ్య ఈ అరిమతయి యోసేపు అనే ఈయన యేసుక్రీస్తు వారి దేహాన్ని తీసుకొచ్చి సమాధి చేశారు, ఏ పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు వారికి సమాధి జరిగింది, ఎలాంటి వాతావరణం అక్కడ ఉంది మనం చూద్దాం. ఒకసారి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43 వచ్చిన చూద్దాం ఒకసారి. ఏమండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43 వచ్చిన చూద్దాం. చూడండి 15:43. కనుక సాయంకాలం అయినప్పుడు ఇక్కడ చూడండి, అరిమతయి యోసేపు అంటే ఏం చేశారంట, తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఇతను ఎవరంటే ఇతను గురించి చెప్తూ, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుడు రాజ్యము కోసం ఎదురు చూచేవాడు అని మనకు కనబడుతుంది. అంటే ఒక మంచి పేరున్నవాడు, ఘనత పొందినవాడు అని మనం చదువుతున్నాం. సామాన్యమైన వాడే కాదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంచబడాలంట, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిన. యెషయా జ్ఞాపకం చేసుకోవాలి 53:9. ఒక ధనవంతుని యొద్ద యేసుక్రీస్తు వారు ఉంచబడాలి, అది ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు కోసం ఇప్పుడు ఎవరు వచ్చారంటే అరిమతయి యోసేపును దేవుడు సిద్ధపరిచారు. ఇతను ఎవరంట, అతడు ఘనత వహించిన వాడై ఒక సభ్యుడు, ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు అంట. యేసుక్రీస్తు వారు చనిపోయిన సంగతి తెలిసిన ఇతనికి తెలియగానే, మత్తయి సువార్తలో మనం చదవగా ఏం చదువుకున్నాం, అక్కడ ఆయన చనిపోయిన తెలియగానే వెళ్ళిపోయాడు, ఆయన అడిగేశాడు, వెంటనే ఇచ్చేసాడు, తీసుకుపోయి సమాధి చేసేసాడు అనుకున్నాం కదా. అంత ఈజీగా లేదు, అంత సులువుగా ఏమీ ఆయన దేహాన్ని ఇవ్వలేదు. ఇక్కడ మనం చూస్తే ఏమంటే 43 వచ్చి చూస్తున్నాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి ఎందుకు తెగించాడు, అసలు ఏంటి తెగించాల్సినంత అవసరం వచ్చింది ఇక్కడ, ఇది మనకు అర్థం కావాలంటే దీని అలాగే ఉంచుతాం. ఒక్కసారి యోహాను సువార్తకి వెళ్దాం, ఓకేనా. ఆయన మరణ సమాధి పునరుత్థానాలు ఈ 4 సువార్తల్లో చూస్తేనే మనకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ అరిమతయి యోసేపు ఎలా దగ్గరికి వెళ్ళాను మత్తయి సువార్తలో చూసాం. ఏ పరిస్థితుల్లో వెళ్ళారు అంటే తెగించి వెళ్ళినట్లుగా, అంటే ఒక సాహసం చేశాడు, ప్రాణానికి తెగించి వెళ్ళాడు, లేదా ధైర్యం చేసి వెళ్ళాడు, ఏదైతే జరిగిందని చెప్పని డిసైడ్ అయిపోయి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది, ఓకేనా. ఏ పరిస్థితుల్లో ఎందుకు తను తెగించాడు అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. 38వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అందులో చూడండి ఒకసారి 19:38. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా చూసారంటే, యూదుల భయం వలన యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగెను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. చూసారండి ఎలా ఉంది పరిస్థితి. చూసారండి మత్తయి సువార్తలో, మార్క్స్ సువార్తలో, యోహాను సువార్తలో ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క చోట దాని తీవ్రత మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అయినా వారి యొక్క ఆవేశం, వారి యొక్క కోపం, పగ, ప్రతీకారం చల్లారిందా అంటే లేదండి. ఏం జరుగుతుంది ఇక్కడ, యూదుల భయం వలన. యూదులు ఎలా ఉన్నారు, యూదులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు, యూదులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు, అసలు ఎలాంటి కండిషన్ ఉన్నారు తెలుసా వాళ్ళు. యేసుక్రీస్తు వారిని చంపేంత వరకు నిద్రపోని వారు వాళ్ళు. ఆయన్ని చంపుతారా చంపరా అని పిలాతు మీద ఒత్తిడి తీసుకొచ్చారు తెలుసా అండి. పిలాతు ఏం చెప్పాడు మనం విన్నాం కదా. పిలాతు ఏం చెప్పాడు, అతను నీతిమంతుడు, అతను ఏ నేరం చేయలేదు, అతను ఏ నేరం నాకు కనబడలేదు, ఎందుకంటే అతను అన్యాయంగా శిక్ష విధిస్తున్నారు, ఏ తప్పు చేశాడో అతని మీద మీరు నేరం మోపుతున్నారు అంటే అసలు వాళ్ళు ఏ మాత్రం ఆయన మాట వింటలేదండి. ఎవరి మాట, గవర్నర్ మాట ఏమాత్రం వినట్లేదు. గవర్నర్ చెప్పిన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోయేసరికి ఏం చేశారు ఈయన అంటే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, వాళ్ళు అలాగా యేసుక్రీస్తు వారిని చంపేయమని అడుగుతున్నారు, ఆయన చంపేయండి, సిలువేయండి అని అడుగుతున్నారు, కానీ నేనేం చేయలేని చెప్పని ఏమంటే యేసుక్రీస్తు వారిని ఏమంటే వాళ్ళకి అప్పగించేస్తారు. యేసుక్రీస్తు వారిని అప్పగించారంట. ఎందుకు అప్పగించారు తెలుసా, తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కనుక వాళ్ళని అప్పగించలేదా ఈయన పీఠం కూలిపోతుంది, ఈయన అధికారం ఊడిపోతుంది, ఈయన గవర్నర్ తీసి అవసరం పడేస్తారు, వేరొక వ్యక్తి గవర్నర్ అయిపోతారు. అప్పుడు ఆయన అనుకున్నాడంటే ఈయన కోసం నేను ఎందుకు నా ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలి, ఇతని కోసం నా పదవి నేను ఎందుకు పోగొట్టుకోవాలి, ఇతని కోసం నేనెందుకు నా సింహాసనాన్ని కోల్పోవాలి, నా స్థానంలో వేరొక వ్యక్తి గవర్నర్ ఎందుకు రావాలి. ఎందుకంటే ఈ యూదులు నేను కనుక ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే నేను గవర్నరే కదా, నన్ను నియమించిన పెద్దలు ఉన్నారు కదా, గవర్నర్ పైన పెద్దలు ఉంటారు కదా, ఉంటారు, రాజు ఉంటాడు, చక్రవర్తి ఉంటాడు,
వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళిపోయారు అనుకోండి, నా పై అధికారుల దగ్గర కనుక వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే వాళ్ళని ఏం చేస్తారు? తొలగించేస్తారు, నా ప్లేస్లో వేరొకరిని పెట్టేస్తారు. కాబట్టి నాకున్న ఈ అధికారం నేను పోగొట్టుకోవడం కంటే వాళ్ళు ఏమడిగారో వాళ్ళకి చేయడం నాకు మీరు అనుకున్నాడు. ఏమండి? అందుకే వెంటనే ఏం చేశాడు? వాళ్ళు అడిగినట్టే వాళ్ళ కోసం ఏం చేశాడు? బరబ్బను విడుదల చేశారు. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడు. అవునా? ఇదంతా ఉందా బైబిల్లో? ఉందా? ఇదంతా అంటే ఉంది. అతను తన అధికారం కోసం యేసుక్రీస్తు వారిని అప్పగించిన సందర్భం అంతా కూడా మనము చూడవచ్చు బైబిల్లో. చూడొచ్చా? చూడొచ్చు. ఏ పరిస్థితుల మధ్య ఇతను యేసుక్రీస్తు వారిని అప్పగించాడనే సందర్భాన్ని మనం చూడగలిగితే, ఏమండి ఈ సందర్భాన్ని మనం చూడండి. ఇక్కడ మనం చూస్తే ఆ సందర్భాన్ని, యేసుక్రీస్తు వారిని అప్పగించిన సందర్భాన్ని మనం చూడగలిగితే ఆ లూకాసు వార్తలో ఉంటున్న సందర్భం. అప్పటి వరకు వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు. అవునా? 23వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే ఇక్కడ చూడండి, 23:12 చదువుతున్నాం లూకాసు వార్తలో. చూడండి ఒకసారి. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులై ఉన్నారంట. చూడండి, ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారంట. ఆ దినమందే ఒకరికొకరు ఏమైనా వీరిద్దరు మిత్రులైపోయారంట. అప్పటి వరకు శత్రువులుగా ఉన్న వీరిద్దరు యేసుక్రీస్తు అని చెప్పడానికి ఏమైపోయారు? మిత్రులైపోయారు. ఇప్పుడు మిత్రులైపోయిన తర్వాత ఏమంటే, ఇప్పుడు మిత్రులైపోయినా యేసుక్రీస్తుని విచారించారు. విచారించిన తర్వాత ఏమంటే యేసుక్రీస్తు వల్ల ఏదైనా నేరం కనిపించిందా అంటే ఏ నేరం కనపడలేదు. కనబడిందా? ఏ నేరం కనపడలేదంటండి. అందుకే అదే సందర్భాన్ని మనం అందరం చదువుకుంటూ వచ్చేస్తే ఏమంటే 14వ వచనం చూడండి. 14వ వచనం చూస్తే, అతను పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయించున్నారని నేను మనుషుల మీద నా ఎంతకు తీసుకొచ్చితే, ఇదిగో నేను మీ ఎదుటిని విమర్శింపగా మీరు తన మీద మోపిన నేరంలో ఒక్కటైనా నాకు కనబడలేదు. నెక్స్ట్ హేరోదులకు కూడా కనబడలేదు. హేరోదుకు కూడా అతని మీద ఏమీ కనబడలేదు. కిందకు వచ్చి అంటున్నాడు 15వ వచనంలో, మరణములకు తగినది ఇతడు చేయలేదు. మరణానికి తగినది ఏది ఇతను చేసినట్టుగా లేదు కదా. ఎందుకు ఇతను చంపమంటున్నారు మీరు? ఎందుకు ఇలా చంపేయమంటున్నారు మీరు? ఏం చేశారని మీరు ఎన్నో నేరాలు మోపారు. ఏ నేరం కూడా రుజువు కావట్లేదు. పోనీ నాకేమి కనపడలేదని హేరోదు దగ్గర తెలిసిందని హేరోదు కూడా ఏమీ పట్టుకోలేకపోయాడు. సో ఇతన్ని శిక్షించాల్సిన పెద్ద నేరం ఏమీ చేయలేదు. సరే, మీరు అన్నారు కనుక ఏదో చిన్న శిక్ష వేస్తాను. మనం పస్కా పండుగలో ఒక వ్యక్తిని విడుదల చేసి ఆనవాయితీ ఉంది కనుక మీరు అడిగినట్లు నేను ఏం చేస్తాను, తను శిక్షించి విడుదల చేస్తానంటే వాళ్ళు ఏం చేశారు? అసలు కుదరదని చెప్పి 17 వచనం చూడండి. 17 వచనం, వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఎవరన్నంట? యేసుక్రీస్తుని చంపేయండి, బరబ్బాను విడుదల చేయండి. ఇంతకు బరబ్బా లాంటివాడు అక్కడ చెప్తున్న 18వ వచనంలో. ఏమంటే బరబ్బా లాంటివాడు అంట. ఆ బరబ్బా లాంటివాడు అంట వీడు పట్టణంలో జరిగించిన కళ్ళ నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. ఒక హంతకుణ్ణి, ఒక దొంగని, ఒక నేరస్తుని కావాలని కోరుకుంటున్నారు. ఏ నేరము చేయని యేసుక్రీస్తు అని మాత్రం చంపమని గొడవ చేస్తున్నారు. ఇలా వారు అలుస్తున్నప్పుడు ఏమండి ఏం జరిగిందంట? మీరు చెప్తారా? ఒకసారి 23వ వచనంలో, అయితే వారు ఒకే పొట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయము అని కేకలు వేస్తే వారి కేకలే గెలిచెను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చాడంట. చూసారండి, వారు అడిగినట్టే వాళ్ళు తీర్పు ఇచ్చాడంట. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడంట. ఆ తర్వాత బరబ్బను వారి కోసం విడుదల చేశాడంట. ఇంతకీ ఈయన ఎందుకు అప్పగించాడు? ఈయనెందుకు సిలువకి చేశాడు? ఈయనెందుకు విడిచిపెట్టాడంటే తన అధికారం కోసం. ప్రేమ దేవుని వల్ల అధికారం కోసం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడంటే ఆ రోజు ఆయన పిలాతు యేసుక్రీస్తుని అప్పగించేశాడు. యేసుక్రీస్తుని అప్పగించేసి ఏమండి బరబ్బను వారి కోసం విడుదల చేశాడు. ప్రేమ దేవుని వల్ల విడుదల చేశాడు. అవునా? ఇక్కడ మనం చూస్తే ఇదే సందర్భం మళ్ళీ మనకి యోహాను సువార్త 18లో కూడా కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 18లో కూడా మనం చూడగలిగితే ఇక్కడ ఇదే సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ కూడా ఇదే సందర్భం జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని చంపేయండి, బరబ్బను మనకు విడుదల చేయనప్పుడు పిలాతు అక్కడ అనుకున్నాడు, అతనిలో ఏ నేరం నాకు కనబడలేదు కదా. 38వ వచనం చూస్తాం చివరి మాటల్లో, అతను ఎందుకు ఏ దోషం నాకు కనబడలేదు, ఎందుకు మీరు ఏమైనా చంపేయమంటున్నారు అని మరలా సేమ్ రిపీట్ ఇదే మాట అడుగుతున్నాడు. అవునా? ఇదే మాట అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఒప్పుకోవడం లేదు. అవునా? 40వ వచనం చూడండి, అయితే వారు
వీళ్ళని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు విసిరి, ఈ బరబ్బా ఎలాంటి వాడంట, బందిపోటు దొంగనైనా విడుదల చేయండి, కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం మీరు ఏం చేయండి, చంపేయండి అని యేసుక్రీస్తు వారిని చంపమని గొడవ చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళని. అవునా? అలా గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళను చూసిన ఆయన ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా ఎందుకు అప్పగించాడు అంటే ఏమండి, అతని అధికారం కోసం. అవునా? అతని అధికారం కోసం పిలాతు అలా చేస్తున్నాడు. భయపడి యూదు అసలు ఒప్పుకోవట్లేదు ఆయన్ని, విడుదల చేయడానికి ఒప్పుకోక గొడవ చేస్తుంటే ఏమండి అసలు ఆయన ఏమాత్రం ఏం చేయలేని పరిస్థితులలో ఏమీ చేయలేక యేసుక్రీస్తుని అప్పగించేస్తారండి. యేసుక్రీస్తుని అప్పగించే సిలువ ఏమని చెప్తారన్నమాట. ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇదే మార్క్స్ వార్తలు కూడా ఉంటుంది. మార్క్స్ వార్తలు కూడా మనం చూడొచ్చు ఒకసారి. అంటే యేసుక్రీస్తు వారిని చంపేంత వరకు వారు నిద్రపోలేదు. ఆ యేసుక్రీస్తు వారిని విడిపించడానికి ప్రయత్నం చేసిన ఏమండి పిలాతు గారు ఒకవేళ ఆలోచన, పిలాతు గారిని కూడా వీళ్ళు ఏం చేయలేదు, లెక్క చేయలేదండి, అస్సలు లెక్క చేయలేదు. యేసుక్రీస్తు వారిని చంపేంత వరకు లెక్క చేయకుండా ఏమండి అతన్ని చంపేంత వరకు ఏమండి చాలా గొడవ చేశారు. దేవుని వల్ల చాలా గొడవ చేశారు. అంటే ఒక అధికారిని కూడా వీళ్ళు, ఆయన గవర్నర్ గారు ఆయన చెప్పింది మనం చేద్దామని మనసు కూడా వీళ్ళకి లేదు. ఆయన ఒత్తిడి తెచ్చారు, బలవంత పెట్టారు. ఎలాగైనా ఆయన చేత యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించాలని చెప్పని యేసుక్రీస్తు వారి మీద చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఏమండి భయంకర ఒత్తిడి తెచ్చి ఆ ఒత్తిడి చేత యేసుక్రీస్తు వారిని ఏమండి ఏం చేశారంటే శిలువ మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేశారు. అనుకున్నది జరిగింది. వారి కేకలి గెలిచిన మాట మనం చూస్తున్నాం కదా. వారి కేకలి గెలిచినట్టుగా యేసుక్రీస్తుని అప్పగించారు. అంటే యూదులు చాలా క్రూరులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. ఇంకా మీరు చూడగలిగితే ఎలాంటి మనస్తత్వంతో వీళ్ళకి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చదివితే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మీరు చూడగలిగితే దేవుని వల్ల ఆ యూదుల మైండ్ సెట్ చూడండి ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వాళ్ళు కొందరు బాలకులకు బలాత్కారంగా పట్టుకున్న యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించను. ఇక్కడ నెక్స్ట్ అన్నారు, ఇది ఇలా దేవుణ్ణి లేదా క్రీస్తును నమ్ముకున్న వారిని చంపడం ఇది యూదులకు ఇష్టమైన కార్యము. ఏదంటే యూదులకు ఇష్టం, దేవుని నమ్ముకున్న వారిని చంపడం వారికి ఇష్టం. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని చంపడం వాళ్ళకి ఇష్టం, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని కూడా చంపడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఏది ఇష్టమో ఇప్పుడు అది ఏం చేస్తున్నాడు, హీరోలు ఏం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉండాలి అంటే, ఆయన 4 రోజులు రాజుగా కూర్చోవాలి అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. యూదులకు ఏమి ఇష్టం, దేవుని పిల్లల్ని చంపడం ఇష్టం, క్రీస్తుని నమ్ముతున్న వారిని చంపడం ఇష్టం, క్రీస్తు కోసం బ్రతుకుతున్న వారిని చంపడం వాళ్ళకి ఇష్టం. అందుకే యాకోబును నరికేశారు, పేతురు గారిని బంధించేశారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని అతను హేరోదు తెలుసుకొని బంధించేశాడు అంటారు. యూదులు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. వీళ్ళ గురించి పౌలు గారు కూడా చెప్తున్నారు, యేసుక్రీస్తుని చంపడంలో వీళ్ళే ఉన్నారు. అపోస్తలులను మొదటి శతాబ్దంలో సంఘాన్ని హింసించడానికి వీళ్ళే ఉన్నారు. ఆ తర్వాత మొదటి శతాబ్దంలో సువార్త చేస్తున్న పౌలు గారిని కూడా ఏం చేశారు చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, ప్రియమైన దేవుని వాళ్ళని చూడండి ఒకసారి. ఏమండి తెస్సలోనికీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదవగలిగితే ఇక్కడ అంటున్నారు, ఆ యూదులు ఎలాంటి వాళ్ళంటే తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయించు ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకు వారితో మేము మాట్లాడుతూకైనాను మాట్లాడటానికి కూడా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. దేవునికి ఇష్టలు కాని వారు, మనుషులందరికీ కూడా ఇలాంటి వారంట విరోధులు. ఈ రోజు కూడా ప్రపంచం అంతా కూడా ఎందుకు ఆ యూదుల మీద ఇశ్రాయేలును యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దేవునికి ఇష్టలు కానివారు. కానీ తెలియని అమాయకులు ఏమనుకుంటున్నారు క్రైస్తవులు, వాళ్ళు దేవుని పిల్లలండి, ఆ దేవుని పిల్లల మీద మిగతా వాళ్ళంతా దాడులు చేస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు దేవుని పిల్లలే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమైన వీళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవునికి అయిష్టులుగా మారారంటే దేవునికి అయిష్టులుగా మారారు. అలా ఎప్పుడైతే వాళ్ళు దేవునికి అయిష్టులుగా మారారో దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఆ దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే చుట్టుప్రక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ వాళ్ళ మీద ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉంటారు. అదే చెప్తున్నాడు, మనుషులందరికీ విరోధంగా ఉంటారండి
వీళ్ళు. మనుషులందరికీ విరోధంగా ఉంటారంట వీళ్ళు. విరోధమైన ఆలోచన కలిగిన వాళ్ళు వీళ్ళు. అందుకే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తుంటారు. ఎప్పటికీ జరుగుతుంది అదే. నేను దేవుడి పిల్లలు కదా, మాకు ఎందుకు లేండి ఇవన్నీ అనుకుంటారా? అస్సలు అనుకోరండి. తగ్గింపు లేదు, తృప్తి లేదు, ఏమండి అంతతో సర్దుకుందామనే మనసు వీళ్ళకి లేదు. అవసరమైతే మేము దేవుని పిల్లలం చంపైనా మేము అధికారాన్ని సంపాదించుకుంటా ఉంటాం తప్ప వీళ్ళు మంచివాళ్ళు కాదు. ప్రియమైన దేవుని వల్ల ఆ యూదులు ఏమంటే యేసుక్రీస్తుని చంపడానికి చాలా పొట్ట తీసింది యూదులే. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళంతా ఎవరైనా యూదులే. వీళ్ళంతా ఆ రోజు క్రూరంగా యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నాలు చేశారు కనుక ఇప్పుడు యేసుక్రీస్తుని చంపిన తర్వాత వాళ్ళ కోపం చల్లారిందా అంటే లేదండి. ఆయన చంపిన తర్వాత కూడా వాళ్ళ ఆవేశం అలాగే ఉంది, వాళ్ళ కోపం అలాగే ఉంది. ఇంకా ఎవరు దొరుకుతారో వాళ్ళని కూడా చంపేద్దాం అన్నట్టుగా ఉన్నారు. అందుకే ఈ పరిస్థితి అంతా అర్థమైపోయిన అరిమత యోసేపు గారంట ఏం చేశారంట, ఇక ఈయన చంపారు, ఆయన కోసం ఎవరు ముందుకు వస్తే వారిని కూడా చంపేస్తారు అని ఆయనకు అర్థమైంది కనుక తెగించి అనే మాట మనం చూస్తాం. మార్క్స్ వార్తలు ఎందుకు తెగించాడు అంటే యేసుక్రీస్తు వారిని చంపేశారు వాళ్ళు. ఆ యేసుక్రీస్తు వారి కోసం ఎవరైనా ఒకళ్ళు అడుగు ముందుకేస్తే వాళ్ళని కూడా చంపేస్తారు. సో ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారి కోసం ముందుకు వస్తే, బయటకు వస్తే నన్ను కూడా చంపుతారు, అయినా పర్లేదు నేను ఆయన కోసం చచ్చిపోతాను అని తెగించి బయటకు వచ్చాను. ఎందుకు ఇక్కడ చూస్తున్నాం లోకస్ వార్తలో ఆ యూదుల భయం వలన. ఏమన్నా దేని వలన అంట? యూదుల భయం వలన. యోహాను సువార్త 19 మనం చూస్తున్నాం. యూదుల భయం, చంపుతారేమన్న భయం కదా. అందుకే కదా అపోస్తలులందరూ పారిపోయారు. అందరూ కూడా ఎటువంటి చెరిపోయారు, పారిపోయారు. యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఎవరు లేరు అక్కడ, ఉన్నారా? ఒక యోహాను గారు తప్ప ఎవరు లేరు. ఆడవారు, స్త్రీలు తప్ప ఇంకా పురుషులు ఎవరు లేరు. 12 మంది శిష్యులలో ఇస్కరియోతు ఏమో యేసుక్రీస్తుని అప్పగించి ఆ పనులు ఆయన ఉన్నాడు. మిగిలిన 10 మంది పారిపోయారు. యోహాను గారు మాత్రం అక్కడ ఉన్నారు. అందుకే యోహాను గారికి యేసుక్రీస్తు తన తల్లిని అక్కడ అప్పగించారు. అవునా? అంటే యేసుక్రీస్తు వాళ్ళని చంపిన సమయంలో చాలా భయంకరమైన పరిస్థితి. ఎలా వచ్చారు తెలుసా? ఆయన దగ్గరికి కత్తులు, గుదీలు పట్టుకొని వచ్చారంట యేసుక్రీస్తుని పట్టుకోవడానికి. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఎలా వచ్చారు వాళ్ళు? కత్తులు పట్టుకొని, గుదీలు పట్టుకొని వచ్చారంట. అంటే దొరికినందుకు చంపాను, అడ్డొస్తే ఎవరైనా చంపాయి తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారంట. అడ్డొస్తే ఎవరినైనా చంపుకొని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారంట. యేసుక్రీస్తు వారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెతుకుతున్నది నేనే అని చెప్పి ఆయన వచ్చారు కదా. అవునా? ఈ సందర్భంలో ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఏమండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చారో మనం చూడగలిగితే 52వ వచనంలో ఆ సందర్భం పైన చదువుకోవచ్చు. 47 నుంచి 52వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారములు అనను. ఎలా వచ్చారంట? కత్తులు, గుదీలు పట్టుకొని వచ్చారంట. అక్కడ ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు నాకు శిష్యులే ఉన్నారు. తోటలో ఇంకెవరున్నారు? ఎవరు లేరు. కానీ ఎందుకు వచ్చారు వీళ్ళలాగా అంటే ఎవరైనా ఒకవేళ, ఎందుకంటే యేసుక్రీస్తు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కనుక ఎవరైనా ఒకవేళ అడ్డుపడిన వారిని చంపైనా యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళిపోవాలనుకున్నారంట. ఎలా తీసుకెళ్ళాలి యేసుక్రీస్తు వారిని? చూడండి, ఆ తర్వాత వచ్చిన చూడండి ఒకసారి. ఏమండి 50వ వచనం చూస్తే వారిని పట్టి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారంట యేసుక్రీస్తుని. ఎంత క్రూరంగా చూడండి. ఎలా తీసుకెళ్తున్నారంటే వీళ్ళు మనం ఎలా చూస్తాం? కరుణమయ్యలు మరి ఆరోగ్య తీసుకొని పోయి ఆయన దగ్గర నిలబెట్టినట్టు, ఏం దగ్గర నిలబెట్టినట్టు చూపిస్తాం. మనం అక్కడ చూసినంత ఈజీగా లేదు అది. ఎలా తీసుకెళ్ళాలంటే ఆయన రాత్రి ఈడ్చుకొని తీసుకుపోయారంటే యేసుక్రీస్తు వారిని. పౌలు గారిని ఈడ్చుకెళ్ళారని మనం చదువుకున్నాం ఇంతకుముందు కదా. లుస్త్రా అనే పట్టణంలో ఈకోనియా ప్రాంతంలో పౌలు గారిని కొట్టి ఊరొకరికి ఈడ్చిపడేశారని మనం చదువుకున్నాం. అంతకంటే ముందే ప్రభు గారిని కూడా ఏం చేశారు? ఈడ్చుకొని పోయారంటండి. ఆయన రానుకున్నాడా? ఆయనేం రానలేదు. మీరు నన్ను బలవంతంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను రానని ఆయన బలవంతపడట్లేదు, లేదా వాళ్ళని ఏం ఆటంకపరచట్లేదు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త చదువుతున్నప్పుడు నేను వస్తాను పదని మీతో పాటు మీరు వెతుకుతున్నది నన్నే. యేసుక్రీస్తు ఎవరైనా వెతుకుంటున్నాను అలా చీకట్లో. ఇక్కడేమో ఇశ్రాయేలుతో ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు. మరొక సంవత్సరం మనం చూస్తే యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో మీరు వెతుకుతున్నది నేనే, రండి పదం వెళ్దాం అని చెప్పి నేనే వస్తున్నాడు. అలా వచ్చేవాడిని ఏమన్నా మామూలుగా తీసుకెళ్లారా? ఈడ్చుకెళ్ళిపోతున్నారంట. ఈడ్చుకొని తీసుకుపోయి యేసుక్రీస్తు వారిని హేరోదు ముందు, పిలాతు ముందు అక్కడికి తిప్పి యేసుక్రీస్తు వారిని భయంకరంగా హింసించారు. అంటే యూదులు చాలా క్రూరంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కత్తులతో, గుదిలతో వచ్చి పట్టుకున్న వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని చూశారో, అపోస్తలులు ఇదంతా చూశారో,
శిష్యులు వీరంతా కూడా ఏం చేశారు? పారిపోయారు. అవునా? పారిపోయారంట. అందరూ ఎవరు లేరు. యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఎవరు లేరు, అందరూ కూడా పారిపోయారంట. పారిపోయినప్పుడు ఏమండి ఆయన దగ్గర ఎవరున్నారంట? ఎవరున్నారంట? చూస్తారు 49 వచ్చిన అక్కడే మార్క్స్ వార్తకు వచ్చాయి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము. ఏమండి మార్క్స్ వార్త 14వ అధ్యాయం మీరు చూస్తే ఇక్కడ 45 వచ్చిన కూడా చూడండి. 45 వచ్చి నుంచి మనం చదువుకోండి. వారు వచ్చి వెంటనే ఆయన ఎదుకు పోయి బోధకుడా అని చెప్పి ఆయన వదిలిపెట్టుకునగా వారు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకుని దగ్గర ఇచ్చిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీద వచ్చినట్టు కత్తులతో గుదిలతో నన్ను పట్టుకుని వచ్చిందిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుండగా నేను నన్ను పట్టుకునలేదు. అయితే లేఖనం నెరవేరినట్లు ఇలాగ జరుగుతున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారంటే అందరూ లేరు. అందరూ యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఏం చేశారు? ప్రాణభయంతో పరిగెత్తుతున్నారు. అందరూ ప్రాణభయంతో పరిగెత్తారు. ఆ సమయంలో 50 వచ్చంలో తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకున్న పడుచువాడు ఆయన వెంట విడిచిన వాళ్ళని పట్టుకుంటే ఆయన నారబట్ట విడిచి దిగంబరుడై ఎంత భయం, పట్టుకోగానే నన్ను కూడా చంపేస్తారేమో నన్ను పారిపోయాడు. నన్ను కూడా చంపేస్తారేమని పారిపోయాడు. ఇతను కూడా ఒక శిష్యుడు యేసుక్రీస్తు వారికి. అరిమత్తయి యోసేపు గారు ఎలా శిష్యుడు, ఇతను కూడా అలాగే ఒక శిష్యుడు. అతను ఎవరు కాదు, మార్కు గారు. అలా పారిపోయిన వ్యక్తి మార్కు గారు. పారిపోతారు ఆ రోజు, చంపేస్తారు నన్ను కూడా. ఆయన అపోస్తులు పారిపోయినప్పటికే, పక్కన వాళ్ళందరూ పారిపోయినప్పటికే. అలా పారిపోయిన తర్వాత పేతురు గారు దూరంగా ఉండి ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని ఏం చేస్తారని చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఆయన గుర్తుపెట్టి నువ్వు ఆయన శిష్యుడే కదా అంటే 3 సార్లు అబద్ధం కాదని. అవునా? పారిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని కొరడంతో కొట్టుకుంటూ ఆ గొల్గొతా కొండ వైపు సిలువ మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు దూరం ఎక్కడెక్కడో నక్కి చూశారు. ఆ తర్వాత సిలువ వేసినప్పుడు యోహాను గారు మాత్రం అక్కడ ఉన్నారు. అంటే యూదులు ఎలా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారిని చంపారు. ఆ సమయంలో ఎవరైనా ఆయన పక్షాన్ని నిలబడితే వాళ్ళని కూడా చంపడానికి రెడీ అయిపోయారు. అందుకు ఇప్పుడు అరిమత్తయి యోసేపు గారు ఏం చేశారంట? తెగించాడు. వాళ్ళు చేస్తున్న దానికి ఒక భయం కలుగుతుంది, మరొక వైపు ఏం చేశారంటే తెగించేశాడు. వాళ్ళు ఏమన్నా చేస్తారన్న భయం ఉంది, మరొక వైపు ఏం జరిగిందని తెగింపు చేసింది. తెగించాడంట, వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? మరలా వచ్చేద్దాం. మత్తయి సువార్త 27:57 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27:57 తెగించి వెళ్ళిపోయాడంట. తెగించి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారి దేహాన్ని ఇమ్మని ఎవరిని అడిగారు? పిలాతుని అడిగాడంట. పిలాతుని అడగగానే ఆయన ఏం చేశాడంట? పిలాతుని అడగగానే పిలాతు కూడా అతని దేహాన్ని అప్పగించాడంట. ఇప్పుడు యోసేపు గారికి ఎప్పుడైతే ఆ దేహం అప్పగింపబడిందో, అప్పగింపబడిన తర్వాత ఆ దేహాన్ని తీసుకొని ఏం చేశాడంట? ఆ దేహం తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆ శవాన్ని దేహాన్ని ఉంచి సమాధి ద్వారంలో పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అంటే యేసుక్రీస్తు వారికి ఇక్కడ సమాధి కార్యక్రమం జరిగింది. అవునండి, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడకపోతే ఎంత అవమానం అది. సమాధి చేయడం అనేది చనిపోయిన వ్యక్తికి ఇచ్చే గౌరవం. సమాధి చేయబడకపోతే అది అగౌరవం. అందుకే చూడండి, చనిపోయిన వారికి కనీసం గౌరవం ఉండరా అంటారు. చనిపోయిన వారికి కనీసం గౌరవం ఉంది. బ్రతుకున్నప్పుడు గౌరవించకపోయినా చనిపోయిన తర్వాత గౌరవించని అంటారు. అందుకే మీరు చూడండి, బ్రతుకున్నప్పుడు ఎప్పుడు కీర్తి అంటే ఆయన పొగుడుతారంటే పొగడం, చనిపోయిన తర్వాత కీర్తి శేషులు అని రాస్తారు. బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా అంటాడు కీర్తిస్తారు? ఎప్పుడైనా బ్రతుకునగా కీర్తిస్తారు? ఎవరైనా బ్రతుకునగా కీర్తించారు, చచ్చిపోయినాక మాత్రం కీర్తి శేషుడు అని రాస్తారు. అంటే చనిపోయిన తర్వాత గౌరవించాలి అని నేర్చుకున్నారు. బ్రతుకున్నప్పుడు గౌరవించినప్పుడు చనిపోయినప్పుడు ఏం గౌరవిస్తారు? చనిపోయినప్పుడు కనీస గౌరవం ఇవ్వంట, సమాజానికి సరిగ్గా చేయండి అంటుంటారు. అందుకే మీరు చూడండి, చనిపోయిన తర్వాత ఏమండి సమాధి కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేస్తున్నారు చాలా మంది కదండి. మేళాలు, తాళాలు, బ్యాండ్ మేళాలు, డీజేలు, ఇంకా చెప్పాలంటే కొంతమంది హైందవ సోదరులు అయితే గంధపు చెక్కలతో కాలుస్తారు, మామూలు కర్రలతో కాదు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి ఏం చేస్తారంటే గంధపు చెక్క తెచ్చి చితిగా పేర్చి ఆ గంధపు చెక్క మీద కాలుస్తారు. టేకి తీసుకొచ్చి టేక్ చెక్కల మీద కాలుస్తారు. విలువైనది అనుకున్న తీసుకొచ్చి కాలుస్తారు అన్నమాట. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు అంత గొప్పగా మావాడికి సమాధి చేయాలి. గొప్ప అధికారంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, డబ్బున్న వారిని చనిపోయినప్పుడు లాంఛనాలతో తీసుకువెళ్తారు. చనిపోయిన వారిని హామీతో తీసుకువెళ్తారు. ఎందుకంటే చనిపోయిన వాడికి సరైన రీతిలో సమాధి చేయబడకపోతే అవమానం అది. అందుకే దేవుడు కూడా బైబిల్ రాయించారు కదా. సందర్భంలో ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం చూస్తే 6:4 అంటాడు ఆయన,
ఒక 100 మంది పిల్లలను కని సుఖానుభవం ఎరుగక చనిపోయినాను, దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినాను. అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకపోయినను. తగిన రీతిని సమాధి చేయకుండా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు అంటున్నారు. చూసారా అక్కడ? తగిన రీతిని సమాధి చేయబడాలి. యేసుక్రీస్తు సమాధి నుంచి బయటకు వచ్చారని ఫోటోలు వేసి పెడతాం మనం అందరం. ఆ సమాధి నుంచి బయటికి రావాలంటే ముందు ఆయన ఏం చేయాలి? సమాధి చేయాలి. సమాధి చేయాలంటే ఆ రోజు అంత సులువుగా ఉన్న పరిస్థితి. ఆయన సమాధి చేయాలి, సమాధిని బద్దలు బయటికి రావాలి ఆయన. అప్పుడే కదా యేసుక్రీస్తు గొప్పవాడని సమాధిని చెప్పగలదు, ప్రపంచం అంతా మాట్లాడగలదు. యేసుక్రీస్తు సమాధిని గెలిచి బయటికి రావాలంటే ముందు ఆయన సమాధి చేయబడాలి. ఇప్పుడు ఆయన సమాధి చేయబడాలి అంటే ఆయన సమాధి చేయడానికి ఏమవ్వాలి? అక్కడ వాళ్ళు తెగించి నిలబడాలి. చనిపోయిన యేసుక్రీస్తు సమాధి చేయడానికి కూడా తెగించి, ప్రాణాలకు తెగించి నిలబడి ఆయన సమాధి చేయాలి. ఆ విషయంలో ఎవరు ముందుకు వచ్చారంట? యేసుక్రీస్తు శిష్యులు ఎవరు ముందుకు రాలా, 12 మందిలో ఎవరు ముందుకు రాలా. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులుగా పిలువబడిన అరిమత్తయి యోసేపు గారే ముందుకు వచ్చాడంట. సరే, అంటే ప్రాణాలకు తెగించి ఆ రోజు అతను నిలబడ్డాడు. అసలు ఎవరైనా ఈ అరిమత్తయి యోసేపు గురించి ఆలోచించారని ఎంతవరకు? యేసుక్రీస్తు వారు చనిపోయారే, చనిపోయిన తర్వాత ఈయన ఎవరు సమాధి చేశారు? యేసుక్రీస్తు వారు సమాధి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చారని చదువుతున్నాము. సమాధిని దోతలు తీసేసాయి, ఆయన బయటకు వచ్చారని మనం చదువుతున్నాము. సమాధి దగ్గర కాపలా పెట్టారని మనం చదువుతున్నాం. కానీ ఇంతకీ సమాధి చేయడానికి ఎవరు ముందుకు వచ్చారు? ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి దేహాన్ని సమాధి చేశారు? ఆ రోజు ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయని ఆలోచించిన నాదులు ఎవరు ఉన్నారా? అరిమత్తయి యోసేపు కనుమరుగైపోయాడు. నిజంగా ఇతను ఎలాంటి వాడు తెలుసా? ఈయన గురించి దేవుడు మంచి సాక్ష్యం వాయించాడు. అరిమత్తయి యోసేపు గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం వాయించాడు. లూకా సువార్త మీరు చూడగలిగితే ఇతని గురించి చూడండి ఎంత మంచిగా దేవుడు వాయించాడు. ఇతని జీవితం ఎంత గొప్పగా ఉంది చూడండి ఒకసారి. ఏమండి? లూకా సువార్త 23వ అధ్యాయము 50 వచ్చి నుంచి మనం చదువుతున్న దేవుని వల్ల ఈ అరిమత్తయి యోసేపు గారు ఎంత మంచివాడో చూడండి, ఎంత మంచివాడు. 23వ అధ్యాయం 50 వచ్చిన లూకా సువార్త. అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు ఎలాంటి వాడంట? సజ్జనుడు, నీతిమంతుడనయ్యుండి ఆ యూదుల ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుడి రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. యూదులతో కలవాలంటే ఇతను. యూదులు లాంటి వాళ్ళు ఇందాక చూశారు కదా, యూదులు లాంటి వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు దేవుడి కోసం బ్రతుకుతున్న వారిని సహించకుండా చంపేవారు వాళ్ళు కదా. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదువుతాం. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా కదా, నీ ఇద్దరు పంపిన ప్రవక్తలు రాళ్ళతో కొట్టుచూ చంపుచూ ఉండుదానా. అవునా? ఆ పై మాటలు చెప్తారండి. ఆ పై మాటలు చెప్తారు ఎక్కడి నుంచి అంట? నీతిమంతుడైన హెబెలు మొదలుకొని తర్వాత బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు నీతిమంతుల రక్తాన్ని మీరు ఏం చేశారు? చిందించారు. అంటే యూదులు మంచోళ్ళు కాదండి. వీళ్ళు ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో అలా నీతిగా బ్రతికే వాళ్ళందరినీ చంపేవాళ్ళు వీళ్ళు, క్రూరులు వీళ్ళు. అలాంటి క్రూరులైన యూదులతో ఇతను కలిసేవాడు కాదంట. అవునా? ఎలాంటి వాడు చూడండి, అతను సజ్జడును నీతిమంతుడు అయ్యుండి వారి ఆలోచనలకు, ఎవరి ఆలోచనలకు? అతను యూదులే కానీ యూదుల ఆలోచనలకు ఒప్పుకోవడానికి. యూదులే కానీ యూదులు చేసే పనులను చేయడానికి ఇష్టపడ్డాం. మరి ఏమి ఇస్తున్న కష్టం అంటే ఏమంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు. దేవుని రాజ్యం రాబోతుంది అని ఆ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు అంటే మంచివాడు, నీతిమంతుడు, ధనవంతుడు, సజ్జనుడు అంటే మంచి సత్ప్రవర్తన కలిగిన వాడు, నీతిమంతుడు, మరి ముఖ్యంగా దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాడు అరిమత్తయి యోసేపు గారు. మంచి క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వంలో ఉంది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఆ ధనవంతుడిని ఏమంటే దేవుడు ఎన్నుకున్నారు. ధనవంతుని ఎంతో వంచబడిన అన్నాడు కానీ ఏ ధనవంతుడు చెప్పలేదు యేసుక్రీస్తు మరణించే సమయానికి ఎవరు సజ్జనునిగా, నీతిమంతునిగా, మంచి మనసుండి యేసుక్రీస్తు వరకు అవసరమైతే తెగించి నిలబడతారో ఆ ధనవంతునికే ఛాన్స్. ఆ ఛాన్స్ ఎవరు కొట్టేశారు? అరిమత్తయి యోసేపు కొట్టేశారు. ఆ లేఖనం అక్కడ ప్రవచనం ఎవరి ద్వారా నెరవేర్చబడింది అంటే అరిమత్తయి యోసేపు ద్వారా నెరవేర్చబడింది. ఆయన అలాగని యేసుక్రీస్తు కన్నా ధనవంతులు లేరా? ఎంతమంది ధనవంతులు ఉన్నారు?
ఏమంటే ఎంతమంది ధనవంతులు ఉన్నారు? మరి ఎంతమంది ధనవంతులు ఉంటే ఇతనికి ఎందుకు వచ్చింది ఈ అవకాశం? అరిమతయి యోసేపు గారి కాలంలో లేదా యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ధనవంతులు ఉన్నారు. వీళ్ళందరూ తెలుసా? చూస్తారు ఒకసారి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారి కాలంలో లేదా అరిమతయి యోసేపు ఉన్న కాలంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు. ఆ ధనవంతులు ఎలాంటి వాళ్ళు చూస్తారు మీరు ఒకసారి? 16వ అధ్యాయం ఏమండి? 16వ అధ్యాయం 14 వచ్చిన లూకాసు వార్త 16:14 చూడండి. ధనాపేక్ష ఇలాంటి వాళ్ళ ధనాపేక్షులు వీళ్ళు. ధనాపేక్ష కలిగిన ఒక పరిసయ్యుడు ఈ మాటలన్నీ విని యేసుక్రీస్తు ఇప్పుడు మాట్లాడి విని యేసుక్రీస్తు ఏం చేస్తానంట? అపహాస్యం. చెప్పాలని కాదు, గొప్ప చెప్పాడు ఈయన. ఏం చెప్తున్న ఎత్తకాయ పైన ధనవంతులు పర్లోక రాజ్యంలో ప్రవేశింపడు, అన్యాయంగా మీరు సంపాదిస్తే, ధనవంతులు అయిపోవాలని మీరు ఆలోచిస్తే మీరు చివరికి నరకానికి వెళ్ళిపోతారని ఆ ధనవంతుల గురించి చెప్తున్నాడు పై మాటలు యేసుక్రీస్తు వారు. ఈ మాటలన్నీ అంట ధనవంతులైన ఒక పరిసయ్యుడు విన్నాడంట. విని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడ? అపహాస్యం చేస్తున్నాడా? అంటే ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళకి మంచి మనసు లేదు. అలాగే 19 వచ్చిన కూడా మరొక ధనవంతుల గురించి యేసుక్రీస్తు చెప్తాడు. ధనవంతులు ఒకడు ఉన్నాడు, అసలు ఉదాహరణ బట్టలు సన్నపడాల బట్టలు వేసుకుని ప్రతిదినం సుఖపడాలనుకునేవాడు. ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప ధనవంతులు అయ్యి ఉండి కూడా తనకున్న ధనంతో అహంకారంగా గర్వంగా ప్రవర్తించకుండా నేను ధనవంతుని అయితే ఏంటి, దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు కదా, ధనవంతునైనా నా ధనంతో దేవుడి కోసం ఉపయోగపడిపోయిన నేను చేయాలి తప్ప, నాకున్న అధికారంతో దేవుడి కోసం ఉపయోగపడిపోయిన నేను చేయాలి తప్ప, నాకు ధనం ఉందనో ఘనత ఉందనో నేను గొప్పగా ఊహించుకుంటే ఏంటి నాకు ప్రయోజనం అనుకున్నాడు. అతను ఘనత వహించిన వాడై ఇందా మనం చదువుకున్నాం కదా, గనుడుగా మనం చదువుకున్నాం అతని గురించి. అంటే ధనం ఉంది, ఘనం ఉంది, అంటే అతను ధనవంతుడు, మంచి పేరున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళగలిగాడు అంటే అతనికి ఎంత యాక్సెస్ ఉంది చెప్పండి. అంటే ఎంత అవకాశం ఉంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. రాజుగారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే అంత స్థాయి ఆయనకి ఉంది. ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, ధనపరంగా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, పలుకుబడి విధంగా కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. ఇలాంటి ఆయన నేను ధనవంతుని కదా, నేను మంచి పలుకుబడి ఉంది కదా, నాకేదైనా అవసరం వస్తే నేను అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాను, నా పని నేను చేయించుకుంటాను. ఆ యేసుక్రీస్తు గురించి నాకెందుకు, ఆయన చంపుతే నాకెందుకు, ఆయన సిలువేస్తే నాకెందుకు, ఆయన సమాధి చేస్తే నాకెందుకు, సమాధి చేయకపోతే నాకెందుకు, అసలు నాకెందుకు ఆయన గురించి అనుకున్నాడా? అస్సలు అనుకోలేదండి. ఆయన చనిపోయిన విషయం తెలియగానే, ఆ వార్త వినగానే వచ్చేసాడంట. యూదుల భయం వల్ల ఒక పక్క యూదులు అంటే భయం కలుగుతుంది. యూదులు ఏం చేస్తారన్న భయం ఒక వైపు ఉన్నా మరొక వైపు ఏం చేస్తారంట? తెగించేశారంతే. ఏం జరిగింది? యేసుక్రీస్తు వారితో పాటు నన్ను కూడా చంపినా ఓకే, నేను చావడానికి రెడీ, కానీ ఆ యేసుక్రీస్తు వారి దేహాన్ని అలాగే సిలువపై ఉంచడం ఆయనకు అవమానం. ఎందుకంటే ఆ రోజు ఏంటిది? సిద్ధపరుచు దినం, మరుసటి రోజు విశ్రాంతి దినం. సిద్ధపరుచు దినం కనుక సాయంత్రం చీకటి పడే లోపే 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఇక ఎంతసేపు ఉంటుందని టైం చెప్పండి? చీకటి పడడానికి ఎంత? ఒక 2-3 గంటల టైం. ఈ 2-3 గంటల టైంలో 6 గంటలకు చీకటి పడింది అనుకుందాం ఉదాహరణకి. 6 గంటలకు చీకటి పడింది అనుకుంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు మధ్యలో టైం ఎంత? 3 గంటలు. ఈ 3 గంటల్లోనే వెంటనే తెచ్చేసుకొని పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఉందా? ఈ 3 గంటల్లో ఏముందండి? సిలువను దింపేసి వెంటనే తీసుకెళ్లి సమాధి చేసుకోవచ్చు అని ఉందా? లేదు. ఎవరి అనుమతి కావాలి? రాజుగారి అనుమతి కావాలి. ఏం చనిపోయిన సంగతి తెలుసుకోవాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగానే రెండు పిలుస్తాడు ఆయన. ఆయన పడుకొని ఉన్నాడు, పనిలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఆయన అపాయింట్మెంట్ కావాలి. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కావాలి. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే అప్పటికి యూదులందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయంలో. యేసుక్రీస్తు విషయంలో మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యెరూషలేము పట్టణం అంతా అట్టుడికిపోతుంది. అవునా? ఏం జరిగింది? ఒక పక్క భూకంపం వచ్చేసింది, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయం తెర చిరిగిపోయింది, అసలు గందరగోళం ఉంది పరిస్థితి అంతా. యెరూషలేము ప్రాంతం అంతా గందరగోళంగా ఉంది కదా. ఈ భయంకర పరిస్థితుల మధ్య, చాలా అల్లరి మధ్య గొడవగా ఉంది. ఏం జరుగుతుందో తెలీదు. నేను ఒకవేళ ఇప్పుడు యేసుక్రీస్తు వారి పక్షాన్ని ఎవరికైనా సపోర్ట్ చేస్తే నా అధికారం ఊడిపోతుందేమో అన్న భయం, యూదులు ఏమైనా చేస్తారని మరొక భయం, ఏంటి ఇలా జరిగిపోయింది, దేవుడు ఇలా చేసిన మరొక భయం. ఇన్ని పరిస్థితుల మధ్య ఇప్పుడు పిలాతు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి? అరిమతయి యోసేపుకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. 3 గంటల టైం. ఈ 3 గంటల టైంలో అప్పుడు వాతావరణం బాగుందా? భూకంపం వచ్చేసిందంటే, భూకంపం వచ్చేస్తే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటారు అందరూ. భూకంపం జనాలను తెచ్చిపోతుంది. ఇప్పుడు ఆయన శిలువ గురించి మనం ముందు మనం కాపాడుకుందాం అనుకుంటున్నారా? మనుషులందరూ ఆలోచన అలాగే ఉంది. మీరు ఆలోచించండి, దేని పనిలో ఉన్నాడు దాని పనిలో ఉన్నారు. అందరూ ఎవరి పనిలో ఉన్నారు. భూకంపం వచ్చేసింది, ఆ భూకంపం మా వాళ్ళు ఎవరు తెచ్చిపోయారా బాబు అని ఎత్తుకున్నారు. ఒకడైతే ఈ భూకంపం తప్పించుకొని పారిపోవాలని ఇంకోటి అనుకుంటుంటే మొత్తం చీకటి కమ్మేసింది, ఏంటో బాబు ఈ చీకటి అని బాధపడుతున్నాడు ఒకడవుతే. దీని నుంచి బయటకు రావాలని ఇంకోటి ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం
యేసుక్రీస్తు వారి దేహం శిలువపై ఉంది. ఆయన దేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడే లోపు దించేయాలి, సమాధి కూడా చేయాలి. దింపాలి, సమాధి చేయాలి. చీకటి పడిందా, ఇక విశ్రాంతి దినం కనుక సమాధి చేయడానికి అవకాశం లేదు. మరలా ఎప్పుడు అవకాశం ఉంటుంది తెలుసా? ఆదివారం ఉదయమే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మరలా ఆయన దేహాన్ని ముట్టుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఒక రోజంతా దేహం అక్కడ ఉంచాలి అంటే అది చాలా అవమానం. దిక్కులేని వాడైపోతాడు యేసుక్రీస్తు. దిక్కులేదు, ఇతనికి ఎవరు లేరా? ఇతను పట్టించుకున్న నాదులు లేరా? ఏంటి ఇతను ఎంత గొప్పగా చెప్పారు అతని గురించి, అలా అన్నారు ఇలా అన్నారు. చివరికి ఇతను సమాధి చేయడానికి కూడా ఎవరు లేడు. ఎంత హీనమైన స్థితి ఇతనికి అందరూ నవ్వుకుంటారు. అప్పటికే ఆయన పైన ఆ వ్రాతను చూసి నవ్వుకుంటున్నారు. తలలూచు హేళన చేస్తూ అన్నమాట మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు చూసి నవ్వుతున్నారంట. శిలువ మీద ఆయన చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు యూదులని చెప్పుకున్నావు, నేను క్రీస్తులని చెప్పుకున్నావు, నేను గొప్పని చెప్పుకున్నాను, ఏంటి నీకు గతి పెట్టిందని నవ్వుతున్నారు ఆయన చూసి. అప్పటికే నవ్వులు పాలవుతుంది పరిస్థితి. ఇంకా శవాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకెంత నవ్వులు పాలవుతాడు యేసుక్రీస్తు వారు. ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నట్టుగా తగిన రీతిని సమాధి చేయబడకపోతే, అవునా, అతని గతి కంటే పిండముగా రాలిపోయిన వారికైతే మీరు అంటున్నాడే, మరి యేసుక్రీస్తు వారికి సమాధి చేయకుండా ఎంత అవమానం, ఎంత ప్రతిష్ట, ఎంత నీచమైన పరిస్థితి ఆలోచించండి. ఇదంతా ఆలోచించి ఇట్టి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? సమాధి చేయాల్సిందే, సమాధి చేయాల్సిందే. అపోస్తలులు ఆయన పక్కన తిరిగారు, వీళ్ళెక్కడికి పోయారు? వాళ్ళు చూసుకోవాలని అన్నాడా? లేదండి. వాళ్ళందరి కోసం ఆలోచించట్లేదు. ముందుకు వచ్చాడు, ధైర్యం చేశాడు, అడుగు ముందుకు వేశాడు. తెగించాడంట. యూదులందరూ ఏం చేస్తారన్న భయం కూడా లేకుండా తెగించేశాడు. అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇతను వచ్చాడని చెప్పగానే వెంటనే రాజు గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. అపాయింట్మెంట్ ఇచ్చి, ఏంటయ్యా ఎందుకు వచ్చావు అర్మత యోసేపు? అయ్యా ఒక చిన్న విషయం అయ్యా, చెప్పు ఏంటి? యేసుక్రీస్తు చనిపోయారు. చనిపోయారా? ఇంత తొందరగా చనిపోయాడా? ఒక సందర్భంలో ఆయన అలా ఆశ్చర్యపోతాడంట. చూడండి, ఆ సందర్భాన్ని కూడా మీరు చూస్తే ఈ మూడు సందర్భాలు మనకు కనబడతాయి. ఆయన చనిపోయాడా అని ఆశ్చర్యపోతాడు. ఎవరు? పిలాతు. చూడండి, ఆ సందర్భం మార్కులో ఉందా? మార్కులో ఒకరు అలా నలుగురు 4 చోట్ల వెళ్తే మీకు ఇది అర్థమైపోతున్న విషయం. ఒక యేసుక్రీస్తు చనిపోయాడు, నేను వచ్చాడు కానీ చనిపోయాడా అని చెప్పి ఎంక్వైరీ చేసాకనే ఇవ్వడండి. తెలుసా మీకు? ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ ఎవరి శవాన్ని ఇవ్వడం. ఎవరు? పిలాతు. అవునా? ఎంక్వైరీ చేస్తాడు. చూద్దాం మార్క్స్ వార్త 15వ అధ్యాయము 44 వచ్చిన. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44 చూస్తే పిలాతు వచ్చి అడిగాడు కదండి. అరిమత యోసేపు వచ్చి అడిగాడు. అడిగిన తర్వాత పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దుకు పిలిపించి ఆ ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని ఇప్పుడు అడగగానే వెంటనే చెప్పాడు. ఏమాత్రం చెప్తారు శతాధిపతి? ఏంటయ్యా ఇక్కడ ఒకసారి యేసుక్రీస్తు చనిపోయాడని చెప్పి వచ్చాడు. ఇతను చనిపోయాడో లేదు ఒకసారి కనుక్కోరాపో అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారో లేదో మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అంతా రాజుగారి ముందు పెట్టాలి, గవర్నమెంట్ ముందు పెట్టాలి. అది వెంటనే అయ్యే పనా? మీరు ఆలోచించండి. వెంటనే జరిగే పనుల ఫోన్లు ఉన్నాయి, వెంటనే ఫోన్ చేసి కనుక్కోవడానికి లేదా వీడియో తీసి చూపించడానికి. ఇది కూడా చూడండి, వీడియో కావాలి, చనిపోయాడు ఆయన, ఈ వీడియో చూడండి, వీడియో ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. అవునా? మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, వీడియో రూపంలో ఉంది, ఆడియో రూపంలో ఉంది. లేదంటే ఫోన్ చేసి కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి, లేదా వీడియో టీవీలో వార్తలు వస్తుంది చూడడానికి లేదు కదా. ఏది కావాలన్నా వెళ్ళి చూసి రావాలి. 3 గంటలకు చనిపోయిన తర్వాత నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఆయనతో మాట్లాడాలి, ఆయన వెంటనే శతాధిపతిని పిలవాలి, శతాధిపతి వెళ్ళాలి, చనిపోయలేదు ఎంక్వైరీ చేయాలి, ఆ విషయం నుంచి రాజుగారికి చెప్పాలి, ఈ రాజు అప్పుడు ఆయన అనుమతిని ఇవ్వాలి. ఎంత ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఇదంతా ఎప్పుడు జరగాలి? 3 గంటలు అయిపోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన దేహాన్ని ఇవ్వడానికి సమ్మతించాడో వెంటనే వెళ్ళి కొత్త నారబట్ట కొనుక్కొచ్చారంట. మరి ఏదో ఒక చుట్టే అని అంటున్నారా? ఏదో ఒక చుట్టేంది అని అంటున్నారా? లేదు. ఏం చేశారంట? అతడు నారబట్ట కొని ఎప్పుడైతే ఈయన అనుమతించాడో గవర్నర్ గారు, పిలాతు అనుమతించాడు, వెంటనే ఊళ్ళోకి పరిగెత్తాడు. ఊళ్ళోకి వెళ్ళిపోయి ముందు నారబట్ట కొన్నాడు. ఆ నారబట్టను వెంటనే పరిగెత్తి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఆ సమయం ఆయన ఎక్కడ సిలువేసి అక్కడికి కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి చేసి దేహాన్ని దింపి, దింపిన తర్వాత ఆ ముళ్ళకి తీయాలి, ఆ మేకులను తీసేయాలి, కాళ్ళకి చేతుకున్న మేకులను తీసేయాలి. ఆ శిలువ అంతా పక్కకి తీసిన తర్వాత ఆయన పక్కకి తీసుకొచ్చి అప్పుడు మొత్తం నారబట్ట చుట్టి ఆ తర్వాత ఏం చేయాలి? సమాధి. ఎంత ప్రాసెస్ మీరు చూడండి. ఇదంతా కేవలం ఒక 2-3 గంటల్లోనే చేసేయాలి. 2-3 గంటల్లోనే చేసేయాలి. దీనంతా చేయడానికి ఎవరైతే ముందుకు వచ్చారంటే అరిమతయి యోసేపు. సమాధి చేస్తున్నప్పుడు అప్పుడు ఆడవాళ్ళు చేశారు, స్త్రీలు చేశారు. నికోదేము కూడా వస్తాడు. యూదుల ప్రధాన యాజకుడు నికోదేము చదువుకుంటాం మన యోహాను 3వ అధ్యాయంలో. ఆ నికోదేము కూడా వస్తాడు. యేసుక్రీస్తు వారిని సమాధి చేస్తానని తెలుసుకొని
కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని, ఈయన కొన్ని సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళాడు, ఆయన కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తాడు. అగరము పట్టుకొచ్చి ఇవన్నీ కలిపి యేసుక్రీస్తుకి పూసి నారబట్ట దాన్ని చుట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? ఏమండి, తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఇంతకీ ఎవరిది సమాధి? ఎవరిది సమాధి అన్నప్పుడు అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధి, రాతిలో తొలిపించుకున్న సమాధి. ఒక పెద్ద బండరాయి ఆ రాతిలో సమాధిని తొలిపించి పెట్టుకున్నాడు అరిమతయి యోసేపు. ఏమండి, ఆ సమాధిలో ఎంతవరకు ఎవరు పెట్టబడలేదంట. ఆ సమాధి వెంటనే దగ్గరగానే ఉంది. ఇప్పుడు ఎక్కడికో మోసుకెళ్ళి పెట్టాలి అంటే కుదిరే టైం లేదు. విలోపం చేసేది, వెంటనే తీసుకెళ్ళిపోవాలి, సమాధిలో పెట్టేయాలి అని చెప్పి వెంటనే అక్కడున్న సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టేశారు. ఆయన బొల్లింగ్ చేశారు. ఇక వీళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయిన సిద్ధపరుస్తాను కదా, వెళ్ళిపోయారు. విశ్రాంతి దినం ప్రవేశించింది, వీళ్ళు వెళ్ళిపోయారు. విశ్రాంతి దినం వీళ్ళు ఆశ్రయించారు కనుక విశ్రాంతి దినానికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు? ప్రధాన యాజకులు పెద్దలు పిలా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రెడ్డిగా అనుమతించారు. ఏం గొడవ పెట్టుకున్నారు, ఏం చేశారు మొత్తానికి తెలియదు. సరే, మొత్తానికి ఏదో జరిగింది, సమాధి అయిపోయారు కదా. ఆ సమాధి మీద రాయిని మాత్రం చాలా భద్రం చేయాలి. ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు. నాకు ఆ మాట జ్ఞాపకం ఉంది. కాబట్టి మీరు సమాధికి చాలా పెద్ద సెక్యూరిటీ ఇవ్వాలి అని పిలాతును అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నేను చేశానయ్యా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అన్నాడు. వెళ్ళిపోయారంట. ఆయన వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కాకుండా వీళ్ళు ఇంకా సెక్యూరిటీ పెట్టుకున్నారు, సెక్యూరిటీ పెంచారు. ఎన్ని చేసినా ఏం చేసినా యేసుక్రీస్తు వారిని 3వ రోజు తిరిగి లేపకుండా ఎవరు ఆపలేకపోయారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇలాగా యేసుక్రీస్తు వారిని సమాధి చేయడానికి, ఆయనను సమాధిలో పెట్టడానికి, ఆ రోజు సమాధి కార్యక్రమం జరిగించడానికి ఒక వ్యక్తి ఆలోచించాడు. ఆ వ్యక్తి ఎవరు? అరిమతయి యోసేపు. ఆ యోసేపు గారే కనుక ఆ రోజు ముందుకు వచ్చి ధైర్యం చేసి ప్రాణాలు తెగించి యేసుక్రీస్తు వారిని సమాధి చేయకపోయి ఉంటే ఈ రోజు యేసుక్రీస్తు వారి సమాధి నుంచి బయటకు వచ్చేవారా? సమాధిని బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేవారని చెప్పుకుంటున్నామే. ఆ సమాధిని ఆయన బద్దలుకొట్టుకుని మరణాన్ని జయించి బయటికి రావాలి అంటే, ఆ మరణాన్ని జయించి సమాధి నుంచి బయటికి రావడం ముందు ఆయన సమాధిలో పెట్టబడాలి. ఆ సమాధిలో పెట్టబడాలి అంటే ఆయనను పెట్టడానికి ఒక వ్యక్తిని ముందు దేవుడు అనుకున్నాడు. ఒక ధనవంతుని ఎదుట అతను ఉంచబడిన అన్నాడు. ఇంతకు ఎవరా ధనవంతుడు అంటే? ఎంతో మంది ధనవంతులు ఉన్నా ఆ ధనవంతులు ఎవ్వరికి దక్కని అవకాశం ఏ ధనవంతులకు దక్కింది? అరిమతయి యోసేపు అనే ధనవంతులకు దక్కింది. ఆయన దక్కించుకున్న అవకాశాన్ని, యేసుక్రీస్తు వారి దేహాన్ని సమాధి చేసే గొప్ప భాగ్యాన్ని అరిమతయి యోసేపు దక్కించుకున్నారు. సమాధి చేశారు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచాడని చెప్పుకుంటున్నాం. ఆ సమాధి కార్యక్రమం జరిగించి యేసుక్రీస్తు వారు పరువును కాపాడారు, క్రైస్తవుల పరువును కాపాడారు, దేవుని పరువు కాపాడాడు. అవునా? ఈరోజు ప్రపంచం అంతా గర్వంగా, క్రైస్తవులంతా గర్వంగా యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పుకోవడానికి ఆ రోజు ప్రాణాలకు తెగించి నిలబడిన వాడే అరిమతయి యోసేపు. అలాంటి తెగింపు ఈరోజు మరి క్రైస్తవులు మాకుందా? అవునా? ఆ రోజు ఆయన చేశాడు, తెగించాడు ప్రభు కోసం. మరి ఈ రోజు ఆ ప్రభు కోసం మనం ఏమైనా తెగించగలుగుతున్నామా? ప్రభు కోసం తెగించని ఈ పని చేశానని నేను చెప్పగలమా? ప్రభు కోసం మనం ఏం తెగింపు కార్యాలు చేయగలం చెప్పండి. ఎవరైనా తెగించి ఆయన కోసం చేశానండి అని చెప్పి ఒకటైనా మనకుందా? అరిమతయి యోసేపు గారు తెగించామని చెప్పుకుంటున్నాం, ఆయన గొప్పవాళ్ళని మనం చదువుకుంటున్నాం, ఆయన గొప్ప అన్ని చేశారని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, బాగుంటుంది. మరి మనం ప్రభు కోసం ఏదైనా తెగించి ఏ కార్యక్రమం, కనీసం ఒక కార్యక్రమం ఆయన కోసం చేయగలిగాము? ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకు అరిమతయి యోసేపు గురించి మనం ఆలోచించాలి అంటే, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న తెగింపు, ఆయనలో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న నమ్మకము, ఆయనలో ఉన్న విధేయత ఈ రోజు దేవుని పిల్లలని చెప్పుకుంటూ మనలో ఉందా? మనం కూడా యేసుక్రీస్తు శిష్యులమే. మరి మనలో ఉందా? ఆ శిష్యుడైన అరిమతయి యోసేపు గారిలో ఉన్న లక్షణం ఈ రోజు ఆయన శిష్యుడు అని చెప్పుకుంటూ మనలో ఉందా? ఆ తెగింపు అంటే మనం ఎలా ఉన్నాము అంటే, యేసుక్రీస్తు వారిని అర్థమెట్టుకుని వాడుకోవడానికి మనం తప్ప ఆయన కోసం తెగించి ఏదైనా చేయడానికి మాత్రం మనం ఎవరో ముందుకు వచ్చే వాళ్ళ లేము. ఒకలా తెగింపు కలిగిన ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ప్రాణాలకు తెగించి యూదులు చంపుతారని భయం కూడా లేకుండా తెగించి నిలబడ్డాడు ఆయన. మరి మన ప్రభు కోసం తెగించి నిలబడిన కార్యక్రమం, నిలబడిన సందర్భం, నిలబడిన పరిస్థితి ఏదైనా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే అరిమతయి యోసేపు గారి ముందు మనం అంతా కూడా ఏమవుతాం? ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా. కనుక దేవుని వల్ల ఆయన జీవితం ద్వారా మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తెగించి ప్రభు కోసం నిలబడ్డారు. ఈరోజు మనం కూడా తెగించి ప్రభు కోసం నిలబడాలి. ప్రాణం
ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ప్రభు కోసం మనం ఏం చేయాలి? తెగించి నిలబడాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. అతడే నిజమైన శిష్యుడు. తెలుసా? ఎవరు నిజమైన శిష్యుడు అంటే ప్రాణాలకు తెగించి నిలబడేవాడే శిష్యుడు, పారిపోయేవాడు శిష్యుడు కాదు ఎప్పుడు. అందుకే ఆ విషయం అర్థమైన తర్వాత అపోస్తలులు ఏం చేశారు? ఆ ప్రాణాలు తెగించి నిలబడ్డారు కదండి. ప్రాణాలు తెగించి నిలబడ్డారు అపోస్తలులు. ఆ విషయం అర్థమైన తర్వాత మొదటి శతాబ్దం సంఘం ప్రాణాలు తెగించి నిలబడ్డారు. చచ్చిపోతే చచ్చిపోతాం, ప్రభు కోసం మాత్రం మేము బ్రతుకుతాం అని వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, తీర్మానించుకున్నారు. మరి ఈరోజు మనలో ఏది ఆ తీర్మానం? మనలో ఏదా ఆలోచన, ఆ తెగింపు? యేసుక్రీస్తు వారు లేచారని సంబంధం చేసుకుంటాం, కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేవడానికి ముందు ఆయన కోసం ఎవరెవరు ఏ విధంగా ప్రయాసపడ్డారు, ఎవరెవరు ఏ విధంగా కష్టపడ్డారు, ఎవరెవరు ప్రాణాలు తెగించి నిలబడ్డారు అని ఆలోచించి వాళ్ళంటి మనసు తెచ్చుకునే ప్రయత్నం ఏ క్రైస్తవుడైనా చేయగలుగుతున్నాడా అంటే ఏ క్రైస్తవుడు కూడా అది చేయలేకపోతున్నాడని మనం చెప్పాలి. కాబట్టి ప్రభు లేచారని ఆనందపడుతున్న మనం ఆ ప్రభు లేవడానికి మునుపు జరిగిన పరిస్థితి, ఆయన చనిపోయిన దగ్గర నుంచి తిరిగి లేవడానికి మనకి జరిగిన సందర్భాలన్నీ ఆలోచిస్తూ మనము కూడా వాళ్ళలాంటి మంచి మనస్సు కలిగి, ప్రేమ కలిగి, ప్రభు కోసం తెగింపు కలిగిన వారంగా ఉండాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. లేదా ఆయన తిరిగి లేచారని పండగ పేరుతో చక్కగా వండుకొని తినమని కాదు. ఆయన తిరిగి లేవడానికి ప్రాణాలు తెగించబడిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారి కోసం ప్రాణాలు తెగించబడ్డారు వాళ్ళు. ప్రపంచమంతటి కోసం యేసుక్రీస్తు వారు చనిపోతే యేసుక్రీస్తు వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నిలబడ్డాడు అరిమత్తయి యోసేపు కాదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన సంగతి మనకు తెలిసినా మనం మాత్రం ఇంతవరకు ఆయన కోసం ఏమీ చేయలేకపోతాం. అరిమత్తయి యోసేపు తన కోసం ప్రాణం పెడతారు యేసుక్రీస్తు వారి సంగతి తెలియకపోయినా సిద్ధమయ్యాడు. మనకి ఈ సంగతి తెలిసినా మనం సిద్ధమవ్వలేకపోతాం. కాబట్టి అరిమత్తయి యోసేపు గారిలో ఉన్న మంచి ప్రేమ, విశ్వాసం ఈ రోజు ఆయన పిల్లలను చెప్పుకుంటున్నాలో లేదు. కాబట్టి తన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఏ పరిస్థితి ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా ప్రభు కోసం తెగించి నిలబడదాం. నీకున్న ధనాన్ని ప్రభు కోసం ఉపయోగించు, నీకున్న ఘనతను ప్రభు కోసం ఉపయోగించు, నీకున్న ప్రాణాన్ని కూడా అవసరం ప్రభు కోసం అప్పగించు. నీకున్న సమస్తాన్ని, నేను పెట్టుకోవాల్సిన సమాధులు ఆయన పెడితే ఎలాగండి అని అనుకున్నాడా? నా సమాధి ప్రభు కోసం ఇస్తున్నాను, నా ప్రాణమే ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధమైన వాడు ఇక సమాధి ఉన్నది ఆలోచిస్తాను. ప్రాణమే ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధమైన వాడు, ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించిన వాడు సమాధి ఇవ్వడానికి తెగించడా? అలాగే కుటుంబాలు ఎన్ని ఒత్తులు వచ్చుంటాయి. నువ్వు వెళ్తున్నావు ప్రభు కోసం, నేను ఏమైనా చేస్తారో ఇంట్లో వాళ్ళు భయపెట్టి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఆటంకపరిచి ఉండొచ్చు, అభ్యంతర పెట్టి ఉండొచ్చు, కానీ అన్నీ తెగించి ముందుకు వచ్చాడు ఆయన. తెగించి అంటే అటు యూదులే కావచ్చు, అధికారులే కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, మొత్తానికి ఏం చేశాడైనా తెగించాడు. ఆ తెగించాడన్న మాటలో దేనినైనా మనం పెట్టుకోవచ్చు. కుటుంబం చెప్తున్నా తెగించాడేమో, అధికారులు చెప్తున్నా తెగించి ముందుకు వచ్చాడేమో, ఏమండి పైన పెద్దలు చెప్తున్నా తెగించి ముందుకు వచ్చాడేమో. తెగించేశాడు. దేనికోసం అంటే ప్రభువు కోసం. కుటుంబం ఆటంకపరిచి ఉంటుందని చెప్పండి. ఈ నౌకలు ముందుకు వచ్చినా నువ్వు వెళ్తున్నావు, నేను చంపేస్తే ఏంటి మా పరిస్థితి అన్నయ్య ఆపుకోవచ్చా? ఆపుకోవచ్చు. అయినా లేదు నువ్వు వెళ్ళాల్సిందే. సమాధిలో పెడతాం ఏంటయ్యా, ఎంతో కష్టపడి మనం తొలిపించుకున్నాం, ఖర్చు పెట్టి యేసుక్రీస్తు అని పెట్టడం ఏంటి అని ఆపేసి ఉండొచ్చు. అయినాక ఏం చేశాడు? లేదు చేసేది ప్రభు కోసం నేను చేస్తాను. తెగించేశాడండి, తెగించాడు. ఆ మాట మీరు ఆలోచించారు. తెగించాడు అన్న మాట దేనికోసం? మనం తెగిస్తాం. దేనికి? చెడ్డ పనులు చేయడానికి కదా, ఒకళ్ళు ద్రోహం చేయడానికి తెగిస్తాం, అన్యాయం చేయడానికి తెగిస్తాం, అక్రమం చేయడానికి తెగిస్తాం, మోసం చేయడానికి తెగిస్తాం. ఇక్కడ ప్రభు కోసం తెగించడం అనేది మనకి ఇంకా రాలేదు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఒక అరిమత్తయి యోసేపు ఎంత మంచివాడు, సజ్జనుడు, నీతివంతునిగా మంచి పేరు తెచ్చుకున్న వానిగా ఆయన మనం చూస్తున్నాం. మనము కూడా అలాగే ప్రభు కోసం నిలబడే వారంగా, క్రీస్తు ఖ్యాతి కోసం నిలబడే వారంగా మనం అంతా నిలబడాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్న వారు, యేసుక్రీస్తు వారిని ఇంకా సిలువ వేస్తున్న వారు సమాజంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ యేసుక్రీస్తు వారిని సమాజంలో గొప్పగా చూపించవలసిన బాధ్యత ఎవరిది? క్రైస్తవులుగా మన పైన ఉంది. ఒక అరిమత్తయి యోసేపులో మనం కూడా తెగిస్తేనే దాన్ని మనం చేయగలుగుతాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం తదుపరి కార్యక్రమం మనం ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధమైన తండ్రి, దేవ మీ వందనాలు. మీ కుమారుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని ప్రపంచమంతా ఈరోజు సంబరాలు జరుపుకుంటూ ఆనందిస్తున్నాము. కానీ ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధి చేయబడాలి. ఆయన సమాధి చేయబడితేనే కానీ